ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని ఇప్పుడు కాదు, 1990లోనే ప్రూవ్ చేసింది జూలియా స్టీవర్ట్. అసలు ఎవరివిడా అంటే అమెరికాలోని యాపిల్ బీస్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి ప్రెసిడెంట్. యాపిల్ బీస్ రెస్టారెంట్ ని లాభాల్లోకి తీసుకొస్తే నిన్ను సీఈఓని చేస్తా అని ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు రెస్టారెంట్ ఓనర్. ఇంకేముంది, ఒక కొత్త టీం ని రిక్రూట్ చేసుకొని 3 సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి ప్రాఫిట్ లోకి తీసుకొచ్చింది. దెబ్బకు స్టాక్ రేట్ డబుల్ అయ్యి నెంబర్ 1 పొజిషన్ కి తీసుకొచ్చింది. కానీ ఆ ఓనర్ తన్ని సీఈఓ చేస్తాన్న మాటని నిలబెట్టుకోలేదు. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. దాంతో తనను చీట్ చేసిన ఓనర్ దగ్గర పని చేయడం ఇష్టం లేక, నమ్మక ద్రోహానికి తనపై రివెంజ్ తీసుకోవాలని జాబ్ కి రిజైన్ చేసి తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఐ హోప్ లో చేరింది. కేవలం 5 సంవత్సరాల్లో కంపెనీ ఇమేజ్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. తర్వాత తాను నమ్మక ద్రోహానికి గురైన కంపెనీ యాపిల్ బీస్ ను $2.3 మిలియన్ కొనేందుకు ఐ హోప్ బోర్డ్ మెంబర్స్ ని ఒప్పించింది. అగ్రిమెంట్ అయ్యాక యాపిల్ బీస్ సీఈఓ అండ్ చైర్మన్ ని పిలిచి ఒకే కంపెనీకి 2 లీడర్స్ అవసరం లేదని తన మాజీ బాస్ ని తీసేసింది. మొత్తానికి బాస్ చేతిలో రిజెక్ట్ చేయబడిన ఆమె ఆ బాస్ నే కమాండ్ చేసే స్టేజ్ కి ఎదిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు కంపెనీ సీఈఓగా పనిచేసింది. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసున్న ఆమె జో జాంగల్స్ బోర్డు మెంబర్ గా, వెల్నెస్ యాప్ వ్యవస్థాపకురాలుగా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన సక్సెస్ స్టోరీని ఒక పాడ్కాస్ట్ లో షేర్ చేసుకుంది. ఈ స్టోరీ చూసిన వాళ్ళంతా ఇదే కదా అసలైన రివెంజ్ అంటూ ఆమెను వైరల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.